మొన్న ప్రజ్వల్ రేవన్న, నేడు సూరజ్ రేవన్న కుటుంబం మొత్తం లైంగిక వేధింపులే. కుటుంబంలో ఎవరో ఒకరు తప్పుడు మార్గంలో వెళ్లడం అక్కడక్కడ చూస్తుంటాం. కానీ ఆ ఫ్యామిలీలో తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ కుటుంబం మొత్తం అదే దారిలో నడిచింది. తమ అధికారం అడ్డం పెట్టుకొని అమాయకులను, బలహీనులను లైంగికంగా వేధించారు. ఇంట్లో పని మనిషిని తండ్రి వేధిస్తే చిన్న కొడుకు ఇంకో అడుగు ముందుకేసి ఆ పని మనిషితో పాటు ఆమె కూతురును కూడా వేధించాడు. తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేనే కదా తమ సమస్యలు తీర్చుదాడనే ఉద్దేశంతో వచ్చిన మహిళలను లైంగికంగా వేధించి వాటిని వీడియోలు తీసి దాచుకున్నాడు. తండ్రి తమ్ముడిని ఆదర్శంగా తీసుకున్న పెద్ద కొడుకు ఇంకో 4-5 అడుగులు ముందుకేసి ఏకంగా ఓ యువకుడిని లైంగికంగా వేధించాడు. ఆ యువకుడు కేసు పెట్టడంతో కటకటాల పాలయ్యాడు. ఇది కర్ణాటకలోని రేవన్న ఫ్యామిలీ కథ. తండ్రి రేవన్న లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు రాగా చిన్న కొడుకు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇప్పుడు తమ్ముడికి తోడుగా అన్న మాజీ ఎమ్మెల్సీ సూరజ్ రేవన్న కూడా జైలుకు వెళ్లాడు. జనతాదళ్ సెక్యులర్ నేత మాజీ ఎమ్మెల్సీ అయిన సూరజ్ రేవన్న ఈ నెల 16న తనను లైంగికంగా వేధించాడని ఆ పార్టీ కార్యకర్త ఒకరు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హసన్ జిల్లాలోనే వారి కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్ లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పాడు. అయితే ఈ ఆరోపణలను సూరజ్ రేవన్న తోసిపుచ్చాడు. సదరు యువకుడు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని తనను బెదిరించాడని, తాను ఇవ్వకపోవడం వల్లే ఈ తప్పుడు కేసు పెట్టాడని ఆరోపించారు. సూరజ్ స్నేహితుడు శివకుమార్ కూడా ఇదే విషయం చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు తనను కూడా సంప్రదించాడని, తనకు 5 కోట్లు ఇప్పించకపోతే సూరజ్ పై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించినట్లు వివరించాడు. వాస్తవానికి తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ ఆ కార్యకర్త ముందుగా తనను ఆశ్రయించగా తాను సూరజ్ రేవన్న ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లి కలవాలని చెప్పానన్నాడు. తమ పార్టీ కార్యకర్త పార్టీ కోసం కష్టపడే యువకుడు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించేందుకు సూరజ్ ప్రయత్నించాడని వివరించాడు. ఉద్యోగం దొరకడంలో ఆలస్యం కావడంతో ఆ కార్యకర్త తనను సూరజ్ ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడని శివకుమార్ ఆరోపించాడు. ఈ మేరకు శివకుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.